హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారు? ఇది చపాతీకి అనమాట, గోధుమ పిండి అనమాట ఫ్రెండ్స్. చూడండి, సరిపడా ఆయిల్ ఇలా పోయాలన్నమాట ఫ్రెండ్స్. చూడండి, ఇది సాల్ట్ కొంచెం వేసాం అనమాట ఇందులో. చపాతీకి ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. ముందుగా కొంచెం ఆయిల్ పోసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకుని వాటర్ కూడా పోసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. చూడండి, దీంట్లో సరిపడా వాటర్ పోసుకోవాలన్నమాట. పోసుకుని ఈ విధంగా కలుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. వాటర్తో ఈ విధంగా కలపాలన్నమాట. పిండి మొత్తాన్ని కలిపేసి ఒక 10 నిమిషాలు నానబెట్టిన తర్వాత చపాతీ చేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా మొత్తం అంతా కలిపేసుకోవాలన్నమాట. కలిపేసుకుని నానబెట్టుకోవాలన్నమాట ఫ్రెండ్స్, చపాతీకి అన్నమాట పిండి. ఇవి చేసేసిన చపాతీలు అన్నమాట ఫ్రెండ్స్. ఇవి ముందు ఇక్కడ పిండి పోసేసి గోధుమ పిండి దాన్ని ఇలా రౌండ్గా చేసేసి ఫ్రెండ్స్ దాన్ని ఈ విధంగా చపాతీ చేస్తారన్నమాట. దీన్ని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ ఈవినింగ్ నైట్ పూట లేకపోతే లంచ్ టైంలో కూడా తింటారన్నమాట. దీన్ని ఎనీ టైం వాడతారన్నమాట ఫ్రెండ్స్. ఇది చపాతీని చూడండి, ఇది ఈ విధంగా చేస్తారన్నమాట ఫ్రెండ్స్. చపాతీకి ఈ విధంగా చుడతారన్నమాట ముందు. ఈ విధంగా చపాతీలు చేస్తారు ఫ్రెండ్స్. ఇది అయిపోయింది చపాతీ చేయటం ఫ్రెండ్స్. ఇది పచ్చివాసన పోయేంత వరకు చపాతీని కాల్చుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది అటు ఇటుగా తర్వాత పచ్చివాసన పోయిన తర్వాత అటు ఇటు కాలిన తర్వాత నూనె వేసుకుని కాల్చుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది చపాతీకి చూడండి. ఈ విధంగా కాల్చుద్ది అన్నమాట ఫ్రెండ్స్. ఇది దీనికి ఆయిల్ ఎలా పోసుకోవాలి. చేస్తున్నా ఫ్రెండ్స్. చూడండి, చపాతీ ఇప్పుడంటే ఆయిల్ సరిపడా ఆయిల్ ఈ విధంగా పోయాలన్నమాట. అంటే నేను ఎక్కువ వేస్తానమాట, కొంచెం టేస్ట్ బాగుంటుందని. ఫ్రెండ్స్, ఇవన్నీ కంప్లీట్గా చపాతీలు చేస్తావు అనమాట. వీటిని ఫ్రై చేస్తున్నా. చూడండి, ఏం ఫ్రై చేసేస్తున్నాయి అన్నమాట.
హాయ్ ఫ్రెండ్స్, ఇది చపాతీల్లోకి కర్రీ అనమాట. ఓన్లీ ఆనియన్స్ అనమాట. సరిపడా ఆయిల్తో. హాయ్ ఫ్రెండ్స్, ఇది ఆనియన్తో కర్రీ అనమాట ఫ్రెండ్స్. ఇది చపాతీల్లోకి అనమాట. దీన్ని కంప్లీట్గా వీడియో తీయలేదన్నమాట ఫ్రెండ్స్, నేను కుదరక. ఆనియన్స్, కరివేపాకు, పచ్చిమిరకాయలు అనమాట. సరిపడా ఆయిల్లో కొంచెం కుక్ అయిన తర్వాత ఫ్రెండ్స్ దీన్ని లాస్ట్లో వాటర్ పోయాలన్నమాట. పోసిన తర్వాత కొంతమంది ఇందులో చిక్కబడిన తర్వాత ఇది ఇలా కుక్ అవుతుంది కదా, ఈ మధ్యలో ఏం చేస్తారంటే ఫ్రెండ్స్ కొంతమంది శనగపిండి వేస్తారనమాట గ్రేవీ కోసం అని చెప్పేసి. ఇది కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది చపాతీల్లోకి శనగపిండి కలపడానికి ఇట్లా వాటర్ కొంచెం శనగపిండి అనమాట ఫ్రెండ్స్, ఈ విధంగా కలుపుతున్నారు అన్నమాట. శనగపిండి ఈ విధంగా పోస్తామన్నమాట. ఉల్లిపాయ గ్రేవీలో అనమాట ఫ్రెండ్స్. ఇది చపాతీల్లోకి కూర ఏ విధంగా వండుతారు అన్నమాట ఫ్రెండ్స్. కంప్లీట్గా చపాతీలు కర్రీ అనమాట ఫ్రెండ్స్. ఇది ఎనీ టైం ఎప్పుడైనా తినవచ్చు. ఇది కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. దీనికి ఒక టైం లేదు చపాతీకి అయితే. బ్రేక్ఫాస్ట్ అని కాదు, ఈవినింగ్ అని కాదు, ఎనీ టైం ఎప్పుడైనా తినొచ్చు అనమాట. ఇది చేసుకుని హెల్త్కి కూడా చాలా మంచిది అనమాట ఫ్రెండ్స్ ఇది.